హాయ్ హలో అందరికి నమస్తే. నేను జల్స్ రవీందర్. ప్రస్తుతం హాట్ టాపిక్ రావణ పైన పెట్టినటువంటి ఉపా చట్టం. ప్రశ్న రావణ్ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో, సో ఈ ప్రశ్న రావణ్ ఇక బయటికి వచ్చేటువంటి అవకాశం లేదు. పెట్టినటువంటి సెక్షన్ల కారణంగా జీవిత ఖైదు లేదా మరణశిక్ష పడేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇవన్నీ కూడా ఒళ్ళు గగుర్లు పొడిచేటువంటి సెక్షన్లని చెప్పి ఒక చర్చ మనం గట్టిగా చూస్తూ ఉన్నాం, గట్టిగా జరుగుతూ ఉన్నది. సో మరి ఏంటి, నిజంగా అవకాశం లేదా, బయటకు వచ్చే అవకాశం లేదా, మరి బయటికి రావాలంటే ఏం చెయ్యాలనే దానికి సంబంధించి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. ఆ కుటుంబం ఎంత విలవిలలాడిపోతుందంటే కేవలం ఒక ఉప ముఖ్యమంత్రిని ఒక మాట అన్నట్టు చెప్పి ఉపా చట్టాలు పెట్టి వీళ్ళు ఆనందం పొందుతుంటే నిజంగా పబ్లిక్ బయటికి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒక్కసారి ఈ వీటికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే క్రైమ్ నెంబర్ 188/2026 బిఎన్ఎస్ సెక్షన్ 147, 148, 192, 197 క్లాజ్ 1, 353 క్లాజ్ 1, ఉపా చట్టం వచ్చేసి 1339. ఓకే, ఇక్కడ రావణ 5100 వీడియోలు చేశారంట ప్రశ్న యూట్యూబ్ ఛానల్లో. ఇందులో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడడం అనే చాలామంది అనుకుంటారు, దీనికే ఉపా చట్టం పెడతారా అనేటువంటి ప్రశ్న ఉంది కదా. వాళ్ళ మీడియాలో కూడా అదే వస్తుంది, పవన్ కళ్యాణ్ గారిని దూషించారు, మాట్లాడారు అని చెప్పి. సో అది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కాబట్టి ఈయన మాట్లాడింది తప్పే ఉందని ఒక ప్రశ్న వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే కొత్త చట్టాలు, కొత్త సెక్షన్లు ఇవన్నీ తీసుకొచ్చి పెట్టారు. ఏమంటారంటే ఇందులో మావోయిస్టు ఇడ్మా అని తర్వాత కే సాంబయ్య వీళ్ళ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత వాళ్ళకు నివాళులు అర్పిస్తూ ఇలాంటి వాళ్ళని చంపేస్తే ఇంకా మళ్ళీ పుడతా ఉంటారనేటువంటి ఆయన మాట్లాడుతూ ఒక వీడియో చేశారు, శ్రద్ధాంజలి ఘటించాడు. అది 28,000 మంది చూశారు. దీన్ని ఆధారంగా తీసుకొని కోర్టు చేతులు కూడా కట్టేసే విధంగా ఈ ఉపా చట్టం తీసుకొచ్చి సెక్షన్లు పెట్టి బయటికి రాకుండా ఉండే విధంగా, అందుకే ఒళ్ళు గగుర్లు పొడిచేటువంటి చట్టాలు అన్నదంటే ఇది జీవిత ఖైదు మరణశిక్ష పడేటువంటి సెక్షన్లు ఇవి. చూడండి ఎంత దారుణం. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా, నిజంగా ఈ రకమైనటువంటి ఇది చేశాడా, చేయొచ్చా, ఇలా అంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. ఒక్కసారి సెక్షన్ల గురించి మనం చూస్తే బిఎన్ఎస్ సెక్షన్ 147 భారత ప్రభుత్వంపై యుద్ధం చేయడం లేదా యుద్ధానికి ప్రయత్నించడం, దీనికి కోర్టులో నిరూపణ అయితే కనుక జీవిత ఖైదు లేదా మరణశిక్ష పడేటువంటి అవకాశం ఉంది. అలాంటి సెక్షన్ పెట్టారు. అండ్ ఇంకొకటి బిఎన్ఎస్ సెక్షన్ 148 ఆయుధాలతో చట్ట వ్యతిరేకంగా గుమికూడడం మరియు దేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు హాని కలిగించేలా ప్రవర్తించడం. అండ్ అదేవిధంగా బిఎన్ఎస్ సెక్షన్ 192, 197 అండ్ 353 ప్రభుత్వ విధులకు ఆటంకాలు సృష్టించడం, తప్పుడు ఆధారాలు సృష్టించడం, పబ్లిక్ సర్వెంట్పై తప్పుడు ఆరోపణలు లేదా ప్రచారాలు చేయడం మరియు ప్రభుత్వ అధికారి విధులను అడ్డుకోవడం. మరి ప్రశ్న రావణ్ ఎక్కడ విధులను అడ్డుకున్నాడో నాకైతే తెలియదు, నేనైతే చూడలేదు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సెక్షన్ 13 అండ్ 39 ఇదే ప్రమాదకరమైనటువంటి చట్టం. ఇది చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం మరియు నిషేధిత లేదా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి సపోర్ట్ చేయడం. టెర్రరిస్టులకి ఎక్కడ సపోర్ట్ చేశాడు, నిజంగా చేశారా? సో ఆ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు, భాష నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చవచ్చు, అది వేరే విషయం. దాన్ని మనం తప్పు పట్టవచ్చు. నువ్వు మాట్లాడింది కరెక్ట్ కాదు అనొచ్చు. పవన్ కళ్యాణ్ పెద్దోడు కాబట్టి, జన సైనికులకు దేవుడు కాబట్టి, ఆయన ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మాట్లాడతాడు, అయ్యా నీకేంటి, నువ్వెట్లా అంటావు అని అనొచ్చు. కానీ టెర్రరిస్టులకు సపోర్ట్ ఎక్కడ చేశారు? నిజంగా సపోర్ట్ చేసింటే ఆధారాలు ఉంటే చూపించచ్చు, తప్పేం లేదు. అలాంటి వాళ్ళని మనం కూడా ప్రోత్సహించాం. ఓకే, ఇక్కడ కోర్టు చేతులు కట్టేసే చట్టం అని ఎందుకన్నారంటే ఉపా చట్టంలో సెక్షన్ 43D క్లాస్ 5 ప్రకారము నిందితుడిపై పోలీసులు మోపిన ఆరోపణలు ప్రాథమికంగా నిజమేనని కోర్టు భావిస్తే జడ్జి గారు కూడా బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు. చట్టం అంత కఠినంగా ఉన్నది. ప్రాథమికంగా ఏదైనా ఒక ఆధారం ఇస్తే కనుక ఇక అసలు బెయిల్ రాదు. బెయిల్ రాకపోవడం ఒక అయితే ఇంకొక ట్విస్ట్ ఉంది చూడండి. దీంట్లో సాధారణ కేసుల్లో పోలీసులు 60 లేదా 90 రోజుల్లో ఛార్జ్షీట్ వేస్తారు. కానీ ఈ కేసులో పోలీసులకు 6 నెలల పాటు అంటే 180 రోజుల పాటు సమయం ఉంటుంది. ఓకే, ఆ సమయం వరకు ఈ నేరారోపణలు పూర్తి స్థాయిలో రుజువు కాకపోయినప్పటికీ కూడా నిందితుడు ఆ జైల్లోనే ఉండాల్సి వస్తుంది. అంటే వీళ్ళ టార్గెట్ ఏంటి, ప్రశ్న రావనేటోడు బయటికి రాకూడదు, జైల్లోనే ఉండాలి. అది ఎన్ని రోజులు, దీని ప్రకారం ఏదో ఒకటి చూపించేసి ఇది ఉంది కాబట్టి చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఇంకా బయట ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది మీరు విడుదల చేస్తే, బెయిల్ ఇస్తే అని చెప్పి దీని ప్రకారం లోపటే ఉంచేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ప్రస్తుతానికైతే జూలై 18 వరకు కోర్టు రిమాండ్లో విధించింది. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే ఇక్కడ బిఎన్ఎస్ 147
అంటే దేశంపై యుద్ధం లాంటి సెక్షన్లు ఉండడం వల్ల ఈ కేసు విచారణ, ఈ ట్రయల్ అనేటువంటి చాలా సుదీర్ఘంగా జరిగేటువంటి అవకాశం. వాళ్ళకి కావాల్సింది సుదీర్ఘంగా జరగాలి. అందుకే ఆ ప్లాన్ ప్రకారం సెక్షన్లు పెట్టారు. ఎవరో కానీ అద్భుతం ఈ సెక్షన్లు పెట్టడం అనేటువంటిది చాలా ఆలోచించి పెట్టారు ఇవి. ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రశ్న రావణ్ అనేవాడు బయటికి రావడానికి అవకాశం ఉందా? ఉంది. ఏ రకంగా ఉందంటే చాలా కష్టమనే పనే. న్యాయవాదులు కానీ రాజకీయ నాయకులు వీళ్ళందరూ చెప్తారు చాలా కష్టమని. కానీ ఒకటి ఏంటంటే ఇది ఇప్పుడు ఏదైతే చర్చ ఇదంతా రాజకీయ కక్ష కోణంలోనే పెట్టారు కాబట్టి ప్రాథమిక సమాచారాన్ని ఇక్కడ వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి, ఇవ్వలేకపోతే ఇప్పుడు సెక్షన్లకు తగ్గట్టుగా ఆధారాలు కూడా ఉండాలి కదా. ఊరికేదో పెట్టేస్తే సరిపోదు కదా. ఆ ఆధారాలు కనుక ఇవ్వకపోతే బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏదైనా ప్రస్తుతానికి బయటికి రాకుండా ఒక ఆధారం చూపించేసి లోపల పెట్టేస్తే 150 రోజుల పాటు బయటికి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది, 6 నెలల పాటు. ఆ తర్వాత ఛార్జ్షీట్ వేయాల్సింది, దాని తగ్గ ఆధారాలు, ఎవిడెన్స్ అవన్నీ చూపించాలి. ఆ ఎవిడెన్స్ ఉంటే ఈ ప్రమాదకరమైన సెక్షన్ ఏదైతే అవన్నీ ఇంప్లిమెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ట్రయల్ జరుగుతుంది, ఇంకా చాలా చాలా ఉంటుంది. సో మరి న్యాయవాదులు చాలా కసరత్తు చేస్తున్నారు దీనిపైన. వీళ్ళు పెట్టినటువంటి సెక్షన్లు ఏమేమి పెట్టారు, ఏమేమి అక్కడ అంటే అంత ఈజీగా ఉండదు వాళ్ళకు కూడా. వాళ్ళు ఖచ్చితంగా సెక్షన్లు పెట్టి చేతులు దులుపుకొని ఏదో ఆనందం పొందుతుంటే కాదు, దాని తగ్గ ఆధారాలు న్యాయమూర్తి దగ్గర చూపించాలి కదా. చూపించిన తర్వాతే వీళ్ళు అనుకున్నది అవడానికి అవకాశం ఉంది. కానీ వీళ్ళన్నీ కూడా అసత్య ఆరోపణలే. ఇక్కడ టెర్రరిస్టులతో లింకులు ఉన్నట్టు చూపించాలి. మరి టెర్రరిస్టుతో లింకులు ఉన్నాయా? భారతదేశంపై యుద్ధం ప్రకటించాడన్నారు, యుద్ధం ప్రకటించాడా? ఒక చోట గుమిగూడి ఇంకోటి ఏదో అన్నారు, ఉందా? వాళ్ళ విధులకు ఆటంకం కలిగించాడా? అంటే ఏమంటారు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం కానీ, కులాల మధ్య మతాల మధ్య విభేదాలు సృష్టి ఇట్లాంటివి ఏమైనా జరిగిందా? లేదు కదా. ఇవన్నీ నిరూపించబడాలి. కానీ ఇవి నిరూపణ కావడానికి చాలా సమయం పడుతుంది. మరి ఆ బెయిల్ రావాలంటే కూడా ప్రాథమికంగా ఏదైనా వాళ్ళు ఇది ఉంది అని చెప్పి జడ్జి గారు నమ్మితే ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుంది. సో వీళ్ళు కూడా దానిపైన కసరత్తు చేస్తూ ఉన్నారు. సో ఆ నిరూపణ అంటే వాళ్ళు నిరూపించడం ఎంత కష్టమో, ఇది అబద్ధమని వీళ్ళు కూడా, వాళ్ళు చేసిన అసత్య ఆరోపణలు వీళ్ళు కూడా నిరూపించడానికి చాలా ఆధారాలు ఉండాలి, బలమైనటువంటి ఆధారాలు చూపిస్తే ప్రశ్న రావణ్ బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇవన్నీ ఎందుకు పెట్టారంటే ప్రశ్న రావణ్ లాంటి వాళ్ళు మళ్ళీ రాకూడదు. నేను పోతే చాలామంది ప్రశ్నిస్తారని ప్రశ్న రావణ్ ఏది అన్నాడో అలాంటిది జరగకూడదు, మమ్మల్ని ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే గొంతు నొక్కుతాం అనేటువంటి దీంట్లో వీళ్ళున్నారు. కానీ మన భారత రాజ్యాంగం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 ప్రకారం ఏదవుతుందో దాని ప్రకారం మనకు మాట్లాడే హక్కు ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు కూడా కొన్ని మనకు రూల్స్ పెట్టింది. సో మాట్లాడే హక్కు ఉంటుంది. సో దాంట్లో మాట్లాడిన ప్రతి ఒక్కరూ టెర్రరిస్టులను ఇంకోటనో మీకు వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన అలా మనం నిర్ధారణ చేసుకోలేం కదా అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి న్యాయవాదులు వాటి మీద దృష్టి పెట్టి ఆ కోణంలో కూడా మరి ఇక్కడ కేసు వాదించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నది. సో ఇక్కడ మొన్నటిదాకా వదిలేశారు, ప్రశ్న రావణ్ ఏదో కేసులు పెడితే బెయిల్ వస్తాడులే అనుకున్నారు. ఇప్పుడు ఉపా చట్టం పెట్టిన తర్వాత స్వచ్ఛందంగా రోడ్డు మీదకి ప్రజలు మన వీడియోలు చూస్తూ ఉన్నాం, స్వచ్ఛందంగా వస్తారు, రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తున్నారు. సో ఇంత ప్రమాదకరమైన చట్టాలు పెట్టి ఆ కుటుంబాలని కన్నీళ్ళు పెట్టిస్తారా? మీ ఉప ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడని మీరు ఆనందపడతారా? ఇప్పుడు చూడండి ఎంత దారుణమో తెలుసా. ఈ వ్యక్తి బయటికి రాకుండా ఉండేందుకు ఉన్నటువంటి 5,100 వీడియోలలో ఇంకేమైనా ఉంటే వెతకండి, ప్రతి నియోజకవర్గంలో కేసు వేయండి. బయటికి రాకూడదు, కుల్లి చావాలి లోపటే, ఇంకోటి ప్రశ్నించకూడదు అనే కోణంలో వాళ్ళు ఏమంటారు విస్తృతమైనటువంటి చర్చ దానిపైన వాళ్ళ దృష్టిలో దీనికి విస్తృతమైన చర్చ జరిగింది. ఇలాంటి వాళ్ళని బయటికి రానియం. ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారు ఓపికతో ఉన్నారు కాబట్టి వీళ్ళు నడిచినాయి, ఆగడాలు నడిచినాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా ఇది ప్రశ్న రావణ్ అరెస్ట్ అనేటువంటిది ఈ కూటమి పాతాళానికి పోవడానికి ఇది ఒక కారణం. ముఖ్యంగా జనసేన పార్టీకి ఇది పెద్ద డ్యామేజ్ కలిగిస్తుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. భవిష్యత్తులో మీరే చూస్తారు. సో ఈ విషయం మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.